ఇప్పుడు మీరు కూడా రానంటున్నారు. మనుషులు ఎక్కువైతే గొడవలు దారినెత్తుక్కుంటాయమ్మా. మేము లేకపోతే మీరు హాయిగా యాగాన్ని జరిపించుకోవచ్చు. మీ ముగ్గురూ కలిసి చేయించుకోవడమే మంచిది తల్లి. ప్రస్తుతం శ్రీకర్ నీ మాట వింటున్నాడు. వాడిలో పూర్తిగా మార్పు వచ్చి మీతో కలిసిపోయేలాగా పూజలు చేయండి. నాకు సంతోషంగా ఉంటుందమ్మా. మీ యోగక్షేమాలు కోరుకునేవాడిగా నాకు అంతకు మించి కావాల్సింది ఇంకేముంటుంది? ఇక బయలుదేరదామా? రండి. అగ్నికి వాయువు తోడైనట్టు ఆ అవనికి వీడి తోడయ్యాడు. మన మాట వినకుండా పోయాడు. అమ్మా, మరోసారి నువ్వు శివగామిలా శాసించు. భయపడి వెనక్కి తగ్గుతాడేమో. అబ్బే, అంత సీన్ లేదమ్మా. మనోడు మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. మీ ప్రతాపం చూపించే ప్రయత్నం చేశారనుకోండి, పిల్లి పూలవుతుంది. మామయ్యలాగా ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి పోతుంది. చోద్యం చూస్తూ ఉండడం తప్ప మనం ఇంకేం చెయ్యలేమా? బురద తొక్కనేలా, కాలు కడగనేలా అన్నట్టు ఎందుకు వృధా ప్రయాసలో? పదమ్మా. పదండి మావయ్య, రామ్మా. వెళ్దామా బావా? మీ గురించే వెయిటింగ్లో ఉన్నాను. బయలుదేరదామా? బయలుదేరదాం బావా. మీ వాళ్ళు రారంట? మరోసారి అడిగి చూశాను, రానన్నారు. నేను వద్దామనుకుంటే రానివ్వడం లేదు. ఎవరు రాకపోయినా జరగవలసింది జరక్క మానదు. నేను చేయించబోయే సుదర్శన యాగంలో అందరూ ఉండడం వలన అందరికీ పుణ్యం దక్కుతుంది. మాకవసరం లేదమ్మా అంత పుణ్యం. నువ్వే కట్టలు కట్టుకో, మూటలు కట్టుకో. బయలుదేరబోయే ముందు వీళ్లతో గొడవ ఎందుకమ్మా? మీరు బయలుదేరండి. సరే మావయ్య. అవని, ఆటో పిలవనా? ఎందుకు బావా? నా స్కూటీలో వెళ్దాం. సరే. రేయ్ రేయ్ రేయ్, ఏమైందిరా నీకు? చింతలా బెండైపోయి ప్రతిదీ వినేస్తున్నా. నన్ను ఇబ్బంది పెట్టకండి. మీ వలన అయితే మాతో బయలుదేరండి. వీళ్ళని వెంటేసుకుని నువ్వూరేకు. మేము మాత్రం వచ్చే సమస్య లేదు. అత్తయ్య, మన సందడిలో మనం ఉండిపోయి ఒక విషయం గమనించలేదు. ఏంటది? కూతురికి ముక్కు పుడక పెట్టింది. ముక్కు పుడక వాళ్ళ సొంతం అయిపోయినట్టు మీ అనుమతి లేకుండా ఎంత దర్జాగా పెట్టేసిందో చూడండి. ఎందుకు పెట్టావు? తప్పే ఉంది. నా అనుమతి అవసరం లేదా? అమ్మవారి ఆశీర్వాదం ఉంది కదా. అది మా వంశానికి సంబంధించింది. మేము కూడా ఆ వంశంకు సంబంధించిన వాళ్ళమే. నీకు బాగా పొగరు పట్టింది. మీ ఆలోచనలకి బాగా మలినం పట్టింది. ఏంటి మా అమ్మకి ఎదురు సమాధానం ఇస్తున్నావు? పోనీ పక్కకొచ్చి ఇవ్వనా? ఏంటిదే? హాస్యమా? కాదు, రౌద్రం. అవని నిన్ను. ఆగనయ్యా, ఏంటి నీ ప్రాబ్లం? కళ్ళారా చూస్తున్నావు కదరా, ఏమి ఎరగని వాళ్ళ అలా అడుగుతున్నావేంటి? అంతా చూస్తున్నాను కాబట్టే ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంటి అని అడుగుతున్నాను. అందుకే నేను ముక్కు పుడకను పెట్టుకోననే అన్నానమ్మా. అమ్మవారి దగ్గర పెట్టేసి వస్తానుండు. అవసరం లేదమ్మా. నేను నిర్ణయం తీసుకున్న తర్వాతే నీకు ముక్కు పుడక పెట్టడం జరిగింది. ఇప్పుడు నువ్వు తీసేసి అందరి ముందు నన్ను అవమానించుకో. అంటే నాకు అవమానం జరిగినా పర్వాలేదన్నమాట. ఇస్తున్న గౌరవాన్ని మీరు ఎక్కడ నిలబెట్టుకుంటున్నారు? అలా నిలబెట్టుకున్న వారి అయితే కొడుకు కోసం జరిగే యాగానికి మీరు వచ్చుండేవారు. వీళ్ళు గుడి దగ్గరికి రాకపోవడమే మంచిదని నేను చెప్పాను కదమ్మా.
మీరు మాత్రమే వెళ్ళి ఆనందంగా జరుపుకుని రండి. అత్త, చివరిగా ఒక మాట. నువ్వు ఎంత కాదన్నా నా కూతురిది నీ జాతకం. అక్షయ నీ మనవరాలు. ముక్కు పుడకను ధరించే అర్హత అక్షయకి మాత్రమే ఉంది. మనవరాలని నువ్వు 1,00,000 సార్లు చెప్పినా నేను ఒప్పుకోను. ఇది మా రక్తం కాదు, మా వంశంలోకి రాదు. ఆకలేస్తుంది అత్తయ్య గారు అంటే రోకలి మింగవే కోడలా అందంట. మీ మాటలు అలా ఉన్నాయి. మనవరాలు కాదని మీరంటే అయిపోతుందా? ఈ విషయంలో నువ్వు తలదూర్చకు బావా. ఎవ్వారం చాలా దూరం వెళ్ళిపోతుంది. పాపని కూడా చూడకుండా ఏం చేస్తానో నాకే తెలీదు. ఆహా, ఏడ్చావులే ఎరి సచ్చినోడా. నన్ను తిట్టాలని ఏం నిప్పుర పగలగొడతా చేస్తావేంటి? చెప్తున్నా. బుద్ధి లేకుండా నువ్వు కూడా ఈయనతో పాటు మురుగుతావేంట్రా? ముక్కు పడకతో బయలుదేరుతున్నారు కదా, ఇంకా ఇక్కడ ఎందుకు వెయిటింగ్? బయలుదేరండి. నువ్వు బుక్కు పుడక పెట్టిన ప్రతిసారి ఏదో ఒక గొడవ జరిగింది. ఇప్పుడు కూడా గుడికి వెళ్తున్నారు. అక్కడ అలాంటి డిస్టర్బెన్స్ ఏదో ఒకటి జరగకుండా ఉండదు. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. మంచి కార్యం జరిపించడం కోసం బయలుదేరా. మాకు అటువంటి ఇబ్బందులేమీ రావు. అమ్మవారి ఆశస్సులు మాకెప్పుడూ ఉంటాయి. అవని, ఇంకొదిలే. అతని మాటలను పట్టించుకోవద్దు. ఇక బయలుదేరదామా? రామ్మా. నాన్నగారు ఇక్కడ ఉండి నవ్వుతూ మురిసిపోతున్నారు. తమరు వాళ్ళతో వెళ్ళలేదేంటి? ముచ్చటైన ఆ కుటుంబం మధ్యలోకి నేనెందుకులని వెళ్ళలేదు. ఉం? ఆహా, ఆ, ఇంకా మీరేం చేయలేరు కానీ లోపలికి వెళ్ళండి వెళ్ళండి. మనం కూడా యాగం దగ్గరికి వెళ్ళుంటే బాగుండేది. ఎందుకు? అక్కడ పెట్టే తీర్థ ప్రసాదాలు తినడం కోసమా? యాగంని డిస్టర్బ్ చేయడానికి. అవసరం లేదు. ఆ అవని సదుద్దేశంతో ఇదంతా చెయ్యడం లేదు. చెడు ఉద్దేశంతో చేస్తుంది. ఖచ్చితంగా ఆగుతుంది. బావా, ఏంటి? పూజకు సంబంధించిన ఏర్పాట్లను పంతులు గారు చేసి ఉంటారు. మన తరపున కొబ్బరికాయ, పువ్వుల్లాంటి కొన్ని పూజ వస్తువులని కొనుక్కుని వెళ్ళాలి. సరే.